చేసుకుంటూ సహాయపడ్డా. ఇప్పుడు మా తండ్రి సంపూర్ణంగా సెక్లూడెడ్గా అందరూ మీ సన్నిధిలో చేరి మిమ్మను అంగీకార యోగ్యంగా ఆరాధించుటకు ఈ యొక్క మరి నిర్మాణం చేసుకుంటూ చేసే సహాయాన్ని బట్టి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచుంటున్నా. ఇక్కడ మీరు నిర్మించిన ఆత్మ మందిరమును బట్టి వందనములు. ఆ యొక్క ఆత్మ మందిరం ద్వారా ఇలాంటి మా తండ్రి భౌతిక మందిరాలు మీరు నిర్మింపజేస్తున్నారు. అందుని బట్టి మీ నామం స్తుతించి ఘనపరిచి మహింపరుస్తుంటున్నా. మీ వాక్యానుసారంగా మేము విన్న ప్రకారంగా మా తండ్రి మరి మీ మనస్సు, మీ దృష్టి, మీ నామము, మీ మహిమ ఎల్లప్పుడూ ఇక్కడ ఉంచుమని మీ నామమున ప్రార్థిస్తుంటున్నా. మా సౌర్ సాగర్ కుటుంబం వారు ప్రయాసపడి చేస్తున్న సేవా పరిచయం దీవించండి. నీ దాసుని యొక్క మరి ఈరోజు జన్మదినం, అందుకని ఈరోజు మరి ఈ కూడిక ఈ దినం అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు. ఈ దినం దీవెనకరంగా చేయండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని రానున్న రోజులు మా ప్రభా మరి వచ్చే సంవత్సరం మీ యొక్క మేలులు ఉపకారములతో నింపి రానున్న సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపచేసి మీ నామమునకు మహిమ కలిగించు. ఈరోజు సేవకులముగా మేమందరం చేరి వచ్చి ఉంటుండగా బాధిగాల సహోదరులతో పాటుగా మా తండ్రి మా సమయం ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరంగా చేయండి. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనములు. మిగతా సమయం కూడా మా సహవాసం ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియమముతో నిర్మించు. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియమముతో నిర్మించు. మందిర దర్శన ఆత్మకు నీచి ఆత్మద్వారానే కనబరచు. మందిర దర్శన ఆత్మకు నీచి ఆత్మద్వారానే కనబరచు. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియమముతో నిర్మించు. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియమముతో నిర్మించు. ఆత్మజీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మజీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియమముతో నిర్మించు. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మనియమముతో నిర్మించు. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున మా తండ్రి, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన గొప్ప దేవ, నీ కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా, శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ ఔన్నత్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, తాటాకుల గూడెంలో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ మందిరాన్ని బట్టి, ఇక్కడ ఉన్న దైవ సేవకుడు బ్రదర్ సాగర్ కుటుంబాన్ని బట్టి, స్థానిక సంఘాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి అనుగ్రహించబడిన ఈ నూతన మందిరాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ సెలవిచ్చారు, నీ మనస్సు, నీ కనుదృష్టి, నీ చెవులు, నీ మహిమ ఈ స్థలంలో ఉండడానికి ఇష్టపడి మీరు కోరుకున్న ఈ మందిరాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, ఇక్కడ జరిగే ఆరాధన,
ఇక్కడ జరిగే ప్రార్థన, ఇక్కడ దేవుని ప్రజలు ఆత్మీయమైన క్షమాభివృద్ధి పొందినట్లుగా, అనేక మంది నీ జీవాన్ని వారు పొందినట్లుగా, అనేక మంది ఆశీర్వదించబడి అనేక మందిగా ఆశీర్వాద కారణంగా ఈ సంఘాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. హెబ్రోన్ బెయేర్షెబాను బట్టి స్తోత్రాలు. దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయండి. నీ యందు సహవాసం ప్రభా, నీ యందు జీవజలం, ఆ జీవాన్ని సంపూర్ణంగా ప్రజలు అనుభవించేవారుగా చేయండి. నీ దాసుని యొక్క ప్రయాస, స్థానిక సంఘం యొక్క ప్రయాస ప్రభాని పాదాలకు వందనాలు. ఈ దినం నీ దాసుని యొక్క బర్త్డే కూడా దాన్ని కూడా దీవించి ఆశీర్వదకరంగా చేయండి. ఈ దినం దైవ సేవకులుగా ప్రార్థన కూడికకు మమ్మల్ని అందరినీ స్థలానికి మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. చేయబడే ప్రార్థనలు, వాక్య పరిచర్య, పాటలు మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అదే పాట కంటిన్యూ చేస్తాం, కూర్చోండి. ఆత్మీయ సేవను ఆత్మసేవకులన్ ఆత్మ మందిరములో ప్రభు కోరున్. ఆత్మీయ సేవను ఆత్మసేవకులన్ ఆత్మ మందిరములో ప్రభు కోరున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తి పడున్. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తి పడున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరములో అన్నియునుండిన లోకము జీవముతో నిండున్. ఆత్మ మందిరములో అన్నియునుండిన లోకము జీవముతో నిండున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో నిర్మించు.
59వ పాట ఎవరికి వస్తుంది? కరెక్ట్ ట్యూన్ దా. ఇంకో మౌత్తో ఉండాలి, ఇంకో మౌత్తో. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా మందిర ఆవరణములలో, యెహోవా మందిర ఆవరణములలో నిలచుండు వారారా మీరు. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన నామమును కీర్తించుడి, అతి మనోహరము. యెహోవా దయాళుడు, ఆయన నామమును కీర్తించుడి, అతి మనోహరము. యాకోబును తన కొరకే పరచుకొని, యాకోబును తన కొరకే పరచుకొని, ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెను. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. భూమి దిగంతముల నుండి ఆవిరి లేవాజేసి వాన కురియునట్లు, భూమి దిగంతముల నుండి ఆవిరి వాన కురియునట్లు, మెరుపును పుట్టించి తన నిధులలో నుండి, మెరుపును పుట్టించి తన నిధులలో నుండి, గాలిని బయలు వెళ్ళజేయువాడాయ. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. అన్యులనేకులను శక్తిగల రాజులనేకులను చంపెను, అన్యులనేకులను శక్తిగల రాజులనేకులను చంపెను. ఆమోరీయుల రాజైన సిహోనును, ఆమోరీయుల రాజైన సిహోనును, బాషాను రాజగు ఓగును చంపెను. యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. యెహోవా తనకు ప్రజలకు తానే న్యాయము తీర్చును. హల్లెలూయా. యెహోవా తనకు ప్రజలకు తానే న్యాయము తీర్చును. హల్లెలూయా. తన వారగు తన సేవకులను బట్టి, తన వారగు తన సేవకులను బట్టి సంతాపమును
స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి యెహోవా మందిర ఆవరణములలో యెహోవా మందిర ఆవరణములలో నిలుచుండు వారలారా మీరు యెహోవా సేవకులారా స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి సేవకులారా స్తుతించుడి ఆయన నామము స్తుతించుడి. సమయం కొద్ది సేపు మనందరం ఆరాధనలో గడుపుతాం. దానికి ముందుగా బ్రదర్ సత్యం ఫ్రమ్ పాలకొల్లు, సర్వెంట్ ఆఫ్ గాడ్, కొంత బ్రీఫ్గా వాక్యాన్ని పంచుకుంటాడు. ఆ తర్వాత మనం ఆరాధిస్తాం. రండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోంచి కొన్ని వచనములు మనం చదువుకుందాం. 12వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 12వ వచనం నుండి 17వ వచనం వరకు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, మీరు కూడా కలిసి వినిపించాలి. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు నన్ను తన పరిచర్కు నియమించి నమ్మకమైనగా అనిగించినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వాళ్ళు చేసింది కనుక కనికరించబడి తిని. 14 చదవండి దయచేసి. మరియు పాపను రక్షించే క్రీస్తు లోకంలో వచ్చిన వాక్యం నమ్మదైనది, పూర్ణాంగీకారం యోగ్యమునే ఉన్నది. అట్టి వాళ్ళు నేను ప్రధానుడను. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభు సహాయంతో ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, నిరంతరం ఆరాధించబడుచున్న దేవా, యుగములో అన్నిటిలోని నామస్థుతినాం తగినది. ఈ దినము మా జీవితాలు ఇచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. తాటాకుల గుడిమలో హెబ్రోన్ బేర్షా మందిరము నీ ప్రణాళికను బట్టి స్తోత్రాలు. దాసు సాగరు ఆయనతో ఉన్న పరిశుద్ధులు అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు జరిగే కార్యాన్ని బట్టి వందనాలు. ఆరాధనకి మేము మీ ఇచ్చిన లేఖనానికి నీకు వందనాలు. ఈ దాసు నేను ఎంత అయోగ్యుడను, బలహీన నిష్ప్రయోజకుడు, నానుడు ఏ మంచి రాదు. ప్రభా, నీ కుమారుడి రక్తం ప్రోక్షణ నేను తెచ్చుకుంటున్నాను. అటువంటి శుద్ధి చేయము. వినే చెవులు ఆరాధించే ఆత్మకి ఇవ్వండి. ప్రభా, కొద్ది సమయాన్ని దీవెనకరం చేయమని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ప్రార్థించి బ్రతిమాలు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మన అందరం సేవకులు కాబట్టి సేవకులకి డాక్టర్కి వైద్యం అలవాటు అయిపోతుంది. రోజు అదే ఆపరేషన్లు, అదే మందులు రాసి పాడేస్తుంటాడు. కాబట్టి సేవకులకు కూడా అదే వాక్యం కాబట్టి మనకు కూడా అలాగే అలవాటు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు నన్ను. పూర్వం అన్నది ఆయన మర్చిపోయేవాడుగా లేడు. గతము భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది. చాలామంది జీవితాల్లో పూర్వము మర్చిపోతాం. ఎఫ్సి పత్రులు పూర్వము మనము చీకటే ఉండేమన్నాడు. పూర్వం మనము అంధకార అధికారంలో ఉన్నాం. కాబట్టి పూర్వం ఆయన హింసకుడిగా, దోషకుడిగా, భయంకర హానికారుడిగా ఉండి ప్రభు బిడ్డలకి ఎంతో కీడు చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు పూర్వము క్రీస్తుని ఎరగక మన ఇష్టానుసారంగా
జీవించిన వారమే. పూర్వం ఎప్పుడు కూడా మన ముందు ఉండాలి. ఒక రాజు ఒక మంచి భవనం కట్టించుకున్నాడట, సుఖ సౌఖ్యాలతో చాక అందముగా సౌఖ్యముగా. ఈ భవనంలో నివసిస్తూ ఎదురుగానే చిన్న పాకలాడి చిన్న పాడైపోయిన ఒక ఇల్లు పెట్టుకున్నాడు. అందరూ అడుగుతుంది, ఏంటయ్యా మళ్ళీ భవనం ముందు ఇలా పాత ఇల్లు పెట్టేవేంటి అన్నారట. నా ఆరంభం అది, నేను రోజు ఇక్కడ అది మర్చిపోకూడదు, సో నేను దాన్ని చూసుకుంటూ ఉంటాను అన్నాడట. 86వ కీర్తన ఒకటి వచ్చింది చదవండి, కీర్తన 86. కానీ పూర్వం అన్నది మనం మర్చిపోయే కారణం ఇన్ని సమస్యలు గుండా వెళ్తాం. యెహోవా నేను దీనుడను దరిద్రుడను చెవికి నేను ఎంత తగ్గించుకుంటే దీనుడు దరిద్రుడను. మరి మా చిన్నప్పుడు కొంతమంది సేవకులు చెప్పారు, దావీదు దీంట్లో పెట్టుండేదట. ఆ పెట్టిలో గొర్రెలు కాసుకున్న దుస్తులు, ఆ వస్త్రాలు అవన్నీ దాచుకునేవాడట. ఎంఏ గారు అని వేరే సేవకులు చెప్తున్నారు ఎక్కువ. ఆ పెట్టి అప్పుడప్పుడు తీసి తనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పతనాలు వచ్చినప్పుడు ఆ పెట్టి తీసి ఇంట్లోకి వెళ్ళి ఆ దుస్తులు వేసుకుని అద్దం ముందు నిలబడేవాడట. ఇదిరా నీ స్థితి అన్నాడట. నువ్వు దీనుడు దరిద్రుడు, అది సింహాసనం మీద తీసుకొచ్చాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎక్కడో పెంట కప్పుల మీద పడి ఉన్న మనల్ని పూర్వము ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. నేను సువార్తలు హేళన చేసేవాడిని, ప్రయాసపడి ఇలా చెప్తారు అలా చెప్తారని. కానీ మన బ్రతుకు ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ రెండో పరిచర్యకు నియమించి పరిచర్య అన్నది ఎవరి మీద దానిలో చేయొచ్చు, కానీ అపాయింట్మెంట్ ఉండాలి. పరిచర్య అంటే మోషే దేవునింట్లో పరిచారకుడు ఉండి అని రాబడ్డది. పరిచారకులు అంటే ఇష్టం ఉండదు, కానీ ఇది ఆల్మోస్ట్ అన్ని పదవులకి సరిపడే పదం. మీరు పరిచయం చేసేవారు ఉండద్దు, పరిచయం చేయించుకోవద్దు, పరిచయం చేయమన్నాడు. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో పౌలు గారు ఏమన్నారంటే, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చివరి భాగంలో పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడిని అయితిని. మనం గాస్పెల్ మినిస్టర్స్ ఎక్కడికి వెళ్ళిన సువార్త భారం మనం మర్చిపోకూడదు. సువార్త భారం లేని సేవకుడు రాను రాను పడిపోతాడు. తెల్లాలేసి ఒకరికైనా చెప్పాలా, వారానికి ఒకరికైనా చెప్పాలా అన్న భారం మనకు ఉండాలి. సువార్త పరిచారకులు కింద మనం చూస్తే అదే కొలసీ రాసిన పత్రిక 26వ వచనంలో ఏమంటున్నాడంటే చివరి నేను ఆ సంఘమునికి పరిచారకుడిని అయితిని. సంఘం అంటే దేవుని ప్రజలకు మనం సేవ చేయటానికి, ఎవరు కష్టాలు ఉన్నారో వాళ్ళకి పరామర్శించి ప్రార్థన చేసి వాళ్ళకి మనం చేయదగిన పరిచయం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది పరిచారకుడు అంటే చిన్న పాదం కాదు. అసలు పరిచారకుడు అంటే ఏంటి? యెహోషువ మోషే పరిచారకుడు. దాని అర్థం ఏంటంటే ఒక యజమాని కింద పనిచేసేవాడు. అలాగే మన ప్రభువు యేసుక్రీస్తు అనే యజమాని కింద మనం పనిచేసి అది నియమించబడాలి. చాలామంది సొంత సేవ చేయొచ్చు. పిలుపు వెళ్ళి సువార్త చేశాడు, చాలామంది రక్షణ పొందారు. కొంతమంది సరైన వాళ్ళు రాలేదు, గాడి విద్య లాంటి వాళ్ళు. అక్కడికి అపోస్తులు వెళ్ళి దాన్ని స్థిరపరిచారు. కాబట్టి నియమించడం అంటే ఒక అపాయింట్మెంట్. చాలామంది ఓన్గా మినిస్ట్రీ చేస్తారు, కొంతకాలం నడుస్తుంది. తర్వాత దైవజనులు వెళ్ళి దాన్ని స్థిరపరచాలి. నియామకం అంటూ ఉండాలి, అపాయింట్మెంట్. నియామకం లేకుండా మనం సొంతంగా వెళితే చివరికి అక్కడ ఏమి ఉండదు, ఖాళీ అయిపోద్ది. కనుక అపాయింట్మెంటు ఇతడు నియమించబడ్డాడు. ఇతడు కూడా ఎవరు నమ్మలేదు. బర్నబాస్ తీసుకొచ్చారు, కానీ బర్నబాసు కలిసి పనిచేశారు. అపోస్తల కార్యంలో చూడండి 13వ అధ్యాయం అనుకుంటా. అక్కడ వారు ఏం చేస్తారంటే యెరూషలేములో పెద్దలు ప్రార్థించి ఉపవాసం ఉండి ఈయన నియమించినట్లుగా చెప్పారు. చూడండి ఇక్కడ 13వ అధ్యాయంలో 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయొచ్చుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారి ప్రత్యేకమైన వారితో సో ఒక గాడ్ సర్వెంట్, ఒక నాయకుడు సంఘము ద్వారా, ఆత్మీయ నాయకుల ద్వారా మనం పంపించబడాలి. లేదా సంఘం యొక్క ఆమోదం నీకు ఉండాలి. ఈ నియామకంగా పౌలు గారు అందుకే ఆయన పరిచర్య ఫలిస్తూ వచ్చింది. మనం కూడా అలా నియమించబడిన వారుగా ఉండి మరి ఉన్నప్పుడు ప్రభు మన పరిచర్ను కూడా అది మరి ఫలింపు చేస్తాడు. తిమోతి పత్రికలు ఇంకా మనం ముందుకు వెళితే అక్కడ నమ్మకమైన వానిగా ఎంచినందున దేవుని ఇంట్లో మరి ఇందాక సహోదరుడు చెప్పిన మాటల్లో నీతిమంతుడు నీతిని ఆధారంగా చేసుకుని మళ్ళీ తప్పు చేస్తే పాదంతా పోతుంది. అది పోద్దు కానీ మళ్ళీ పశ్చాత్తాపడితే మళ్ళీ వస్తుంది. అది ఇక్కడ నమ్మకమైనగా ఉండాలి. దేవుని 5 తలాంతులు 5 తెచ్చాడు,
ఒకటోడు ఏం చేశాడు? యజమానే నిందించాడు. నువ్వు కట్టిన ఆ పూర్వం నేను 13 వయసులో ఉంటే నేను కంచరపాలు ఉండేవాడు. బ్యాచులర్గా 3 యంగ్ బ్రదర్స్, ఒక ఆయన అన్యుడు. ఒక శనివారం నాకు కవర్ వచ్చింది, రేపు 7 గంటలకు రమ్మన్నారు మందిరానికి అన్నారు. సరే, నాకు అర్థమైపోయింది. ఎందుకు ఐజాక్ అని ఒక బ్రదర్ ఉండేవాడు, వచ్చాడు. నేను ఉపమా చేసుకుని వెళ్ళేదాడికి ప్రేయిలాడని ప్రేయిలాడు చీపురు కట్ట ఇచ్చింది. ఆ చీపురు కట్ట వెళ్ళకి నిలబెట్టింది. పూర్వం మర్చిపోవద్దు దయచేసి. చాలామంది ముందుకంటే మనకంటే ముందు ఎంత పరిచయం చేస్తారు, ఆత్మలు తెస్తారు. మనం ఇక్కడికి వెళ్ళి ఆడేంటారు, ఈడేంటారు, అదేంటారు అంటూ ఉంటాం మేడం. అందుకే ఒక రోజు మనం కూడా పడిపోతాం. పూర్వము నువ్వు మర్చిపోక, ఎవరైనా ఈ సువార్తకి మనం కష్టపడలేదు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. ఇవన్నీ మనం లోతుగా ఆలోచించుకోకుండా మనం అనుకోకూడదు. చూడండి, యోహాను సువార్త 4 యేసు ప్రభువు శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మరి 4వ అధ్యాయంలో మరి 38లో మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మీరు పంపిస్తుంది. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టపాలు ప్రవేశించున్నారు. ఇతరులు కష్టపడ్డారు సువార్త కొరకు. మరి భీమవరంలో ఈ ఓఎం టీం లీడర్, ఆయన పేరేంటి, జార్జ్ వర్వర్ గారు, సువార్త చేస్తుంటే అక్కడ ఇప్పటికి భీమవరం వ్యతిరేక, ఇప్పుడు అక్కడే వ్యతిరేక వచ్చేసింది. రాయి చిక్కడ కొట్టారు ఆయనకి. రాయి చిక్కడ కొడితే రక్తం ఇలా కారిపోతుంది. ఇలాగే పట్టుకుని సువార్త ప్రకటించాడు. చూసారా, వీళ్ళందరూ తిరగలేదా భూమి మీద? అలాంటి దైవజనుల ప్రయాసాలు మనం ఉన్నామని మర్చిపోకూడదు. అందు గురించి నమ్మకమైన వాడిగా ఉంటేనే మరి మనము పరిచర్య చేయగలం. చూడండి, ఎఫ్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫ్సి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించి కృపావారం చొప్పున అన్న సువార్తకు పరిచాడు. ఎవరికి ఒక కెపాసిటీ ఉంటుంది. బియాండ్ దట్ కెపాసిటీ వీ కెనాట్ వర్క్. అర్థమైందండి? అలాగే మనము నమ్మకత్వం కూడా 5కి 5 ఇచ్చాడు. ఒకటి కూడా చేయలేకపోయాడు. చాలామందికి పెద్ద మందిని కట్టేయాలి, ఇంత అసలు దీనికే చాలా చేయలేకపోతున్నావే. అందు గురించి నమ్మకంగా ఉన్నప్పుడు మన పనిని 3వది బలపరిచి. శత్రువు అనేకసార్లు మన సేవలో నిరుత్సాహం వస్తుంది. నేను కూడా వాళ్ళకి వెళ్ళిపోయిన వాడిని. వాళ్ళు పాడారు 99 జనవరిలో నేను వచ్చాను. అది రాకముందు మన పెద్దలంతా నా గురించి ప్రార్థన చేసి ఎబ్రోన్ ద్వారా నన్ను తీసుకొని అక్కడ పెట్టారు. సో నేను నా హృదయంలో ఏముందంటే, మార్టిన్ గారి రీతిగా సేవ చేయకూడదు. ఎందుకంటే ఆ రోజులు స్ట్రిక్ట్గా ఉండేది. సరే, ఆయన ఏరియాకి ఎండగా ఉన్నాడు, మనం మళ్ళీ అక్కడికి వస్తే ఏమవుతుందో. నేను ఒక 6 రోజులు ప్రార్థన చేశాను. మిరియాల కూడా ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో ఒక వాక్యం ఇచ్చాడు, నన్ను బలపరిచిన సమస్తము. ఆ వాక్యాన్ని వాడికి సంఘం లేదు, ఏమీ లేదు. మందిరం కట్టారు 2 బ్రదర్స్, 4 సిస్టర్స్, 2 పిల్లలు, వాడు ఒక సేవకుడు పిల్లవాడు. తర్వాత మేము నీళ్ళు లేవు, నా ఇల్లు లేదు సరిగా. 3.5 ఒక నెల తక్కువ 3.5 ఏళ్ళు ఉన్నాం. ఈ పెద్దలకు తెలుసు. కాబట్టి మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు. మనుషుల బలము కొద్ది కాలమే. చదవండి, అపోస్తలులకు 26. మనల్ని అన్ని సమయాల్లో నిజంగా పిలవబడిన వాడు దేవుడు బలపరుస్తాడు.
ఏ మనుషుని వైపు మనం చూసి అవసరత లేదు. మనుషులకు ఫోన్లు చేసి ఎలాగున్నారు బ్రదర్, ఎలాగున్నారా, ఎలాగున్నారు, వాళ్ళ ముందు కథలు నడుపుతారు, అసలు కథ చెప్తారన్నమాట. అది కొద్దికాలం నడుస్తుంది. దేవుని బలము వల్ల నేను జీవించగలను. చూడు 26వ అధ్యాయంలో 22 అయినా నేను దేవుని సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. దేవుని బలము మరి ప్రభు మనల్ని బలపరుస్తుంది. తర్వాత బలపరిచాక మరి మన యేసుకి కృతజ్ఞుడే ఉన్నాను. ప్రభువు మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతగా కలిగి ఉండాలి. ప్రభు అసలు సేవలకు రావడం చాలా గొప్ప భాగ్యం. ఇది శత్రువు సేవలో మనల్ని ఉండనివ్వడం. మీకు అర్థమైందా? అనేక పోరాటాలతో జీవితం కుటుంబంలో ఉంటాయి. ఇన్నిటిని మనము ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత 14లో మరియు మన ప్రభు కృపయు ప్రభు యేసుక్రీస్తు విశ్వాసమును ప్రేమ వచ్చి విస్తరించి కృపయు. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే కృపలో ప్రేమ, తర్వాత ఏమున్నాయి? విశ్వాసం అని రాయబడదు. అంటే కృప. మనం ఈ రక్షణ కృపలోకి వచ్చాము, పరిచయ కృప ద్వారానే. 2 కొరింథీ 4:1 చదవండి దయచేసి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచయం పొందినందున అమ్మాయి కరుణించబడిన వారమై అధైర్యపడం. చూస్తారా? కృప ప్రభు కనిక్రమం ద్వారా అధైర్యపడేదిగా చేయదు. నా బట్టి నేను ఆదివారం ప్రసంగం చేస్తాను, మళ్ళీ ఒక రకం భయం వచ్చేస్తుంది. మళ్ళీ ఆదివారం ఏం చెప్పాలి? నేను ఖాళీ అయిపోతాను అన్నమాట. మళ్ళీ అట్లనే సోమవారం అంతా ప్రార్థనలు గడుపుతాను. మంగళవారం నాకు దేవుడు ఆ 2 రోజులు వర్తమానం ఇస్తాడు. ఇక్కడ ఈ వర్తమానం కూడా ఇప్పుడు ఇచ్చింది కాదు, మన 2 రోజుల క్రితం నా క్వైట్ టైం ఇది ఎందుకంటే మంచిది. ఒకవేళ సేవకుడు పరిచయం చేయమంటాడేమో అని నాకు ముందు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ప్రకారంగా రాత్రి ఏం చెప్పలేదు, పొద్దున్న చెప్పారు, దేవుడు నాకు ముందే మాట్లాడాడు. కనుక మనం పరిచయం పొందినాము కనుక మనల్ని అధైర్యపరచడం. అది మనం ఖాళీ చేసుకోవాలి. వి మస్ట్ ఎంప్టీ అవర్ జర్స్. ఖాళీ పాత్రలో నీళ్ళు వేస్తేనే ద్రాక్షాసంగా మారింది, ఫుల్ పాత్రలు వేస్తే మారదు. ఇది ఎంప్టీ అండ్ పరిశుద్ధమైన పాత్రగా నీవు ఉండాలి. ఖాళీ పాత్రగా నాకు ఏమి రాదు ప్రభు అని చెప్పాలి. శుద్ధి చేయబడిన పాత్ర కూడా దేవుడు నిలబెడతాడు. ఓ రోజున శాలలో బట్టలు ఉతుకుతున్నాను నేను, సుమ్మన ఎదురుగా వాణి నేను ఇంకా ఎవరు ఉతుకుతున్నాం. ఉతుకుతా అంటే అన్నిట్లో ముందే ఉంటుంది, ముసలమ్మ అన్ని ముందే. సరే ఒరే ఆడవాళ్ళ బట్టలు ఉతితే గర్వం పోద్దు అన్నాడు. ఏమన్నాడు? ఆడవాళ్ళ బట్టలు ఉతితే గర్వం పోద్దు అన్నాడు. బైబిల్ తీస్తే ప్రసంగం వస్తుందిరా అన్నాడు. ఏమన్నాడు? బైబిల్ తీస్తే ప్రసంగం వస్తుంది. అలాగే వాళ్ళు తగ్గించుకుని చేసిన సేవలో మనం ఉన్నాం. అలా మాకు నేర్పారు. ఇప్పుడు ఎట్టుకుని కంకడని చెట్టుకుని అది ఇది ఎట్టుకుని తప్పు లేదు, నేను చూస్తాం. నాకు బైబిల్ కంకడ దీంట్లోనే ఉన్నది అవసరాన్ని బట్టి. అది తప్పు కాదు, దాని మీద ఆధారపడడం తప్పు. అర్థమైందా? దీని మీద ఆధారపడాలి, కృప మీద ఆధారపడాలి. 26వ కీర్తన 3వ వచనం చదువు. ఎప్పుడు దేవా నీ కృపని ఆయన అనాలి. మరి ఇంత దూరాలు వచ్చామని ఎవరో కృపదు. నేను 4 బస్సుల మారి వచ్చాను, 6 గంటల జర్నీ. ఎందుకు వచ్చాము? కృప ఉంది కాబట్టి, లేదా రాలేము. జోసఫాన్ని వచ్చి ఆశ్చర్యపోయింది. 86 ఆయన వచ్చేసాడు ఏంటి అనుకుంటున్నాను నేను. ఆ పునాది అలాంటిది. అది ఆయన 2 పునాదుల మీద పెరిగాడు. అభిషేకం గారు అసలు గురువు, మార్టిన్ గారు మధ్యలో చాలామంది చూశాడు ఆయన. ఈ బలపరుస్తాడు. మళ్ళీ ఓ రోజు మందిరంలో ఏడుతున్నా నేను, మాకేదో ఎర్మోని ఎబ్రో గది ఇచ్చారు. నేను ఆయన ఏడుతున్న సేవలు రిక్షా దొక్కుంది వెళ్ళిపోయి, ఇది చేయలేమరా బాబు. సరిగ్గా తలుపు తీసాడు. తలుపు తీసి ఏడుతూ, తమ్ముడు భుజం వచ్చి ఏడవకు, ఇది బిగినింగ్ అన్నాడు. ఏంటిది? మాకు ఇచ్చేది బిగినింగ్, ఇక అన్నింగ్ ఎలాగుంటుందో. కాబట్టి అందు గురించి అధైర్యపడక బలపరిచాడు. కృపను ఆధారం చేసు. 26:3 చదవండి. నీ కృప నా కన్నుల ఎదుట నీకేమొద్దండి బాబు, కార్లు బైకులు డబ్బులు వద్దు, కన్నులు ఎదుటి ఉంచుకో, ఆల్వేస్ సక్సెస్ఫుల్గా ఉంటాం. అందుకే నేనేమన్నాను? దేవుని కృప వల్ల అయి ఉన్నాను. సరే ముందుకు వెళ్ళిపోదాం. మరి తర్వాత అత్యధికంగా ఆయనకు విస్తరించింది. ఇక 15 మనకు చాలా తెలుసు. అది 16వ వచనంలో, అయినను నిత్య జీవం నిమిత్తము తనకు విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండేలాగిన యేసుక్రీస్తును తన పూర్వమే దీర్ఘశాంతము నా ప్రధాన పాపం నాకు కనిపిస్తుంది కనిపించు. ఇక్కడ ఆయన ఎంత బాగా కనిపిస్తుందంటే ప్రధాన పాపం అంటున్నాడు. అసలు మన మన విశ్వాసాల కన్నా మనమే పరిశుద్ధులు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ కింద ఉంటారు, మన పైన ఉంటాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓ ఖండించి పాడేస్తూ ఉంటాం. నువ్వు ఇలాగుండి అలాగుండాడు. ఈయనేమంటున్నాడండి? నేను
ప్రధాన పాపిని. భక్సింగ్ గారు ఓ రోజు ప్రార్థన విన్నాను నేను. ఐఎమ్ రిచర్డ్ సిన్నర్ లార్డ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను దౌర్భాగ్యుడు పాపిని దేవా అంటున్నాడు ఆయన. ప్రధాన పాపిని అంటే ఇంకా పాపుల్లో మొట్టమొదటి వాడు. ఎందుకంటే ఈయన భయంకరమైన దేవునికి విషయంలో పాపం చేశాడు. ఈయన వ్యభిచార దొంగతనం చేయలా, పరిశుద్ధ వ్యతిరేకముగా దేవదూషణ, అంత నరహత్య భయంకరమైన చేయించాడు కాబట్టి ప్రధాన పాపగా ఉన్నాడు. అయితే ప్రభు యొక్క దీర్ఘశాంతం చాలా గొప్పది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనలో పతనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు సేవకులు అంటే ఒకసారి దేవదూతలు అయిపోలేదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితం. అయితే దేవుని దీర్ఘశాంతం అన్నది ఏంటంటే అది ఎప్పుడు కూడా మన మీద ఉంటానే ఉంటుంది. అందుకే మనకు శిక్ష రావట్లేదు. ఒకసారి ఏంటంటే శిక్ష రావట్లేదు అంటే రాదు. అయితే శిక్ష రాదు కానీ వినండి, మనకు జీతం సరిగా ఉండదు. అక్కడ ఏముండదు మనకి. ఇక్కడ జీతాలు బాగానే వస్తాయి. ఫోన్లు చేసి అన్న వెళ్ళకుండా మీటింగ్లు అన్నా మీరు అంత బాగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మామూలుగా బాగా ప్రార్థన చేయాలి. అలాగేనాను కాబట్టి మన జీవితం అంటే దయచేసి అభ్యంతరం పడకండి. ఏ అనుభవం మీద కట్టబడుతుంది మీకు చెబుతున్నాను. మనం పని ప్రారంభిస్తే దేవుడే ఎంత ఇచ్చేస్తాడు. మనం వీవీఎస్ చేసాం, 2 లక్షలు ఖర్చు పెట్టాం, ఎవరిని పైసా అడగల. సందా డబ్బులకి 80,000 తెచ్చిచ్చారు. లాస్ట్ రోజున గిఫ్ట్లు 20,000 రూపాయలు మటన్ కర్రీ చేసేసాం. చూసారా, మన దేవుడు మన పనిని బట్టి మన జీతం ఇస్తాడు. నీ సేవను బట్టి డబ్బులు వస్తాయి. నువ్వు ఫోన్లు చేసి అలాగని ఇలాగ ఎక్కడ అది ఉంటే నేను వాళ్ళేం చెప్పట్లేదు. కానీ మన ప్రభు యొక్క ఐశ్వర్యము మాదిరిగా ఉండాలి. మన విశ్వాసులకు ఎలాగ ఉండాలి? మనం ఏం బోధిస్తాం? మన అనుభవం వాళ్ళకి బోధిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే మనం ఈ పెద్దవాళ్ళు మరి పెద్దవాళ్ళు పాత వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందుకే మన పూర్వం మర్చిపోకూడదు. బర్మ జోసఫ్ గారు మరి ఆయన పెద్ద ఇవాంజలిస్ట్, ఇలాగే చాలామంది ఉన్నారు. కాబట్టి అది మాదిరిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. చివరిగా 17 వచనంలో సకల యుగంలో రాజై ఉండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగము కలిగి. మన దేవుడు అద్వితీయ దేవుడు, మహిమకు అర్హుడు, ఘనతకు అర్హుడు. మరి ఆయన యుగములకు స్తోత్రార్హుడు. అదృశ్యుడు ప్రభు మనం త్వరగానే చూస్తాం, మన కన్నులతో మధ్యాహ్నం చూస్తాం. సకలం రాజుగా ఉన్నాడు. 6వ అధ్యాయానికి రండి దయచేసి. ఇక్కడ 6వ అధ్యాయంలో ఇక్కడ మరి పౌలు గారు ఇక్కడ కూడా రాశాడు. 15 శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షత కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజులు ప్రభువునకు ప్రభు. దానిలో గ్రంథంలో మనం చూస్తాం రాజులు నియమించేవాడు. ఇప్పుడు మోడీ గారు వచ్చాడు, మనం ఆయన ఏం అనకూడదు. ఆయన గురించి ప్రార్థన చేయడం మన బాధ్యత. ఎవరికైనా రాజుకు రాజు అంటే రాజులు నియమిస్తాడు, తోసేస్తాడు, పనికి పనులు తెచ్చి పెడుతుంటాడు. కాబట్టి ఈ రాజులకు రాజు యుక్త కాలంలో ప్రత్యక్షమయ్యి మరి ఆయన దేనికి సంబంధంగా ఉన్నాడు? ఆరాధనకు యోగుడిగా ఉన్నాడు. మరి 40 కీర్తన గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 45వ కీర్తన అనుకోండి, చదవండి. అక్కడ మరి అక్కడ ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి 45వ కీర్తన 11 వచ్చి చదవండి. ఈ రాజు నీ ప్రభువు. యేసు ప్రభుకి కావాల్సింది అంటే రాజుకి సౌందర్యం కావాలి. అంటే పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాను సౌందర్యం, అది మనకి ఈ సౌందర్యం, అంతరంగ సౌందర్యము ప్రభు కోరుతుంటాడు. 145 కీర్తన 1-2 వచనాలు చదవండి. కీర్తన 145 1-2 వచనాలు. కీర్తన 104 రాజువే నా దేవా ఆయన మనకు కనపరచు అన్ని సమయం. రాత్రి మాకు ఒక ఇంట్లో పడుకోవడానికి ఇచ్చారు. నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసుకున్నాను 5:30 దాకా. బ్రదర్స్ కూడా నాతో ఉన్న సేవలు కూడా లేచిపోయారు అటు ఇటుగా. ఉదయం నేను ఒక వాళ్ళ ఇంట్లో మాకు రిలేషన్ హాల్లో ఒక యవనస్తుడు కనిపించాడు. కుటుంబరా రండి అన్నాం, ఒక పాట పాడి. అని చూడగానే నువ్వు మారుమనసు పొందేవా అన్నా. పొందలేదు అన్నాడు. సరే సాగర్ చూసుకోండి ఎఫ్రాయిం. సరే పొందలేదంటే వెంటనే కూర్చోబెట్టి 2-3 వాక్యాలు చెప్పి ప్రార్థన చేయించాను. వాడే పాపాలు ఒప్పుకున్నాడు. ఈరోజు నీ బర్త్డే. నేను 19 రక్షణ, నువ్వు కూడా రక్షణ పొందావు. ప్రభు ఒక ఆత్మనిచ్చాడు. కాబట్టి మనం ఈ సువార్త భారం లేకపోతే సేవలో మనం ఫలించలేం. ఇప్పుడు నెక్స్ట్ బాధ్యత సాగర్ గారి పట్టుకుని నడిపించాలి. కాబట్టి అలాగే మరి రాజులకు రాజుని కనపరచాలి. నేను నాకు కూడా ఇప్పుడు బైబిల్లో ఉంటాయి, బ్యాగ్లో ఉంటాయి, బండ్లు, పత్రికలు ఎక్కడైనా ఉంటాయి నా దగ్గర, సమవేత ఇస్తూ ఉంటాను. కాబట్టి రాజువైన దేవాన్ని నేను ఏం చేస్తున్నాను, ఎలా కనపరచాలి? ఆరాధన ద్వారా. ఇలా పౌలు గారు నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండాలి. దేవుని మనకు మన నమ్మకస్తులు కాదు, ఎంచినందున అన్నాడు. ఎంచినందున అంటే ఎంచుతాడు మనల్ని. అలాగా
మరి ఒకవేళ నా బోధలో మీకు అభ్యర్థి క్షమించండి, నేను భయపడతాను గవ్వుకి నేను చెప్పాలి. మా సంఘంలో కూడా అందరూ అంటారు చిట్టడి వీడి పైన అంటారు. కాబట్టి నా బోధ ఎందుకు మాకు అలవాటు అయిపోయింది. మరి నేను నాకు మార్చుకోవడం కూడా రావటం లేదు. కాబట్టి దయచేసి అభ్యంతర పడకండి. నేను వాస్తవాలు మీకు చెప్పాను. వాస్తవము సత్యం మన సొంతలుగా వస్తుంది. వాస్తవంలో జీవించాలి, కానీ గోల్డ్లో జీవిస్తే ఎవరు బయటకు వస్తుంది. కాబట్టి ప్రభు రాకడ, ప్రభు రాజులకు ప్రత్యక్షత సమీపంగా ఉండదు. దాన్ని బట్టి మనం ఆరాధించుకుందాం. నిమిషాలు ఆరాధన చేస్తాం. మొట్టమొదట క్రింద కూర్చున్న సహోదరులు ముగ్గురు చేస్తారు. కింద కూర్చున్న వాళ్ళు ముగ్గురు చేస్తారు. ఈ లోపల చైర్స్ పైన కూర్చున్న వాళ్ళు ముగ్గురు చేస్తారు. ఆ వెలపట కూర్చున్న వాళ్ళు ఒకరు చేస్తారు. దయచేసి క్లుప్తంగా చేయండి. చెయ్యెత్తి చూపిస్తే మీకు మైక్ ఇస్తారు. జీవమైన దేవ, ప్రేమగల తండ్రి, నమ్మకము కలిగిన పరలోకపు ప్రశస్తపు రాజా, పరమ తండ్రి, నీకు వందనాలు. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరును, నిన్ను ఎరుగగా నీకు వ్యతిరేకంగా జీవించినను కూడా నన్ను కనుగొన్నావు, పరామర్శించి వెతికావు. నీ రక్తముతో నా హృదయాన్ని కడిగి నా జీవితాన్ని మార్చావు. నన్ను కూడా ఈ పరిచర్యలో ప్రభువా నువ్వు నియమించిన దాన్ని బట్టి నీకు వందనాలు. అనేక పర్యాయములలో బాధలలో నేను ఉన్నప్పుడు నన్ను ధైర్యపరిచావు. నీ కృప నాకు సమృద్ధిగా ఇచ్చావు. ఈనాటి వరకు అనేక పరిస్థితులు, అన్ని విషయంలోనూ నాకు తోడుగా నీడగా ఉండి నన్ను వెన్నంటి పరిచర్యలోను, కుటుంబంలోను అన్నింటిలో కూడా నాకు సహాయం చేస్తున్న నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పాపులందరిలో ప్రధానమైన పాపిని, నా కొరకు నువ్వు శిలువలో ఎంతో బాధ అనుభవించి నా కొరకు చనిపోయావు, సమాజపడ్డావు, తిరిగి లేచావు నాయన. నీ రక్తంలో నన్ను కడిగి నీ కుమారుగా స్వీకరించావు. నీ సేవలో నన్ను కొనసాగి ప్రేమకు తిరిగి నేను ఏమి ఇవ్వగలను ప్రభువా? ఏమి ఒప్పుకొనొచ్చు? మీరు ఇచ్చిన రక్షణాపాలన చేతపుచ్చుకొని నా రక్షకుడు, విమోచుడు, పరిశుద్ధుడు, నా కొరకు మానక దివారాతుడు జ్ఞాపం చేయొచ్చు నా యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్ఠున్నతమైన నామములో నా దీనస్తుతి ఆరాధన పాలన సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, సర్వశక్తిమంతుడా, వందనాలు. నన్ను మీ నామను స్తుతిస్తూ, పూజిస్తూ, హెచ్చిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నిజమే దేవా తండ్రి, పూర్వం దోషకును, హింసకును, హానికరును అయినప్పుడు కూడా దేవా నీ పరిచర్యకు నన్ను నమ్మకమైన పెంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, ఆనాడు నా పౌలు సౌలుగా మార్చిన దేవుడు అయ్యా, నా జీవితంలో కూడా ఈ లోకంలో అనేక సార్లు తండ్రి దోషణకరంగా హింసించేవాడుగా, హానికరంగా నష్టపెట్టేవాడుగా ఉంటుంది నా బ్రతుకుని ప్రభా మీరు ప్రేమించి నాయన మీకు పరిచారికగా చేశారు. అలాగే నాయన సువార్తకి పరిచారికగా నాయన మీ సంఘానికి పరిచారికగా నియమిస్తూ వచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాను. ఆనకడి నాయన్ను దేవానంతని జ్ఞాపం చేసుకుని రాజువైన దేవా నేను గణపరుస్తున్నాను. రాజువైన దేవాన్ని నామను స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అంతేకాదు పూర్వము నాయన చీకటిని దేవానంతని చెప్పేసి 5:8 ప్రకారం తండ్రి అయితే ప్రభునందనను వెలుగ్గా చేసుకున్నారు తండ్రి. వందనాలు అయ్యా. పూర్వమంది దోషకుడిని, హింసకుడిని నిజమే తండ్రి అయితే నా జీవితాన్ని ప్రభాన తండ్రి మీ పరిచర్యకు నమ్మకమైన ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, అంతేకాదు ప్రభా నా కొరకు మీరు కాచిన రక్తాన్ని బట్టి దేవా మీరు నా కొరకు తండ్రి దేవా వేయబడిన సిలువను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి మీరు మీ రక్తం నాకు రక్షణ ఇచ్చింది, మీ ప్రాణం నాకు జీవం ఇచ్చింది, మీ సిలువు నాకు విలువనిచ్చింది. అందుని బట్టి స్తుతిస్తూ, పూజిస్తూ, హెచ్చిస్తూ, ఆరాధిస్తూ ఇన్ని మేలు చేస్తున్న తండ్రికి ఏమేవులకి చిన్న స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభు, రాజువైన దేవా నేను కనపరచుదును. అవును తండ్రి, సర్వయుగాలలో నువ్వు రాజువైనావు. అవును ప్రభా, నా జీవితంలో ప్రభా మీరు రాజుగా, ప్రభువుగా, రక్షకుడిగా వచ్చినారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఒకప్పుడైతే అయ్యా భయంకరమైన పాపిని, కేవలం నశించి నరకానికి మాత్రమే పాత్రుడైన దౌర్భాగ్యుడు నన్ను ప్రేమించి రక్షించినారు. అంతేకాదు ప్రభా, నీ పాదసేవ చేసి గొప్ప భాగ్యం ఇచ్చినారు.
అంతేకాదు ప్రభా నీ పరిశుద్ధులతో సహవాసం ఇచ్చినారు. అంతేకాదు ప్రభా అయ్యా సంఘ బిడ్డలతో సహవాసం ఇచ్చినారు. అయ్యా అనుదినమును సేవించుటకు నీ పాదాల దగ్గర కనిపెట్టుకున్నటకు ఎంతో ధన్యత ఇచ్చినారు. అందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా ఈ స్థలమందు ప్రభా హెబ్రోన్ బెర్షెబా ఈ స్థలమందు అయ్యా ఈ పరిశుద్ధులతో నీ దాసులతో కలిసి నా తండ్రి నేను కూడా మనం ఆరాధించుటకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్వామి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నాదు ప్రాణమునకు తండ్రి సేదీర్చువాడ వీవు నాదు ప్రాణమునకు ప్రభువా సేదీర్చువాడ వీవు నాదు కాపరివి నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను ఎంత జాలి యేసువా. ప్రేమగల మా తండ్రి, ప్రియమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు. తాటి ఆకులగూడెం అనే ఈ గ్రామంలో నూతన ప్రార్థనా మందిరాన్ని హెబ్రోన్ బెర్షెబా సహవాసానికి మీరు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు. నా జీవితంలో కూడా గతాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం నాయనా మీ సన్నిధిలో మిమ్మల్ని ఎరిగినవాడుగా జీవించి నన్ను మీకు దూరస్తుడిగా ఉన్న నన్ను మా ప్రేమించి మీ కృపలో రక్షించినందుకు వందనాలు నాయన. ఈ దినాన్ని ఇన్ని బిడ్డలతో కలిసి సహవాసం చేసే భాగ్యం మాకు ముందున్న భక్తుల జీవిత అనుభవాలు బలపరచడానికి, స్థిరపరచడానికి, హెచ్చరించడానికి నాకు మీరు అనుగ్రహించినందుకు నీ భక్తుల యొక్క గద్దెంపుల కొరకు మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నా పట్ల మీరు చూపిన ప్రేమకై మరొకసారి మీ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాను తండ్రి. మీ దాసులతో కలిసి మీ సన్నిధి భాగ్యం అనుభవించుటకు స్థానిక సంఘంలో మీరు అనుగ్రహించిన అపారమైన ప్రేమతో కూడిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ దాసుని ద్వారా ఇచ్చిన లేఖన భాగంలో కొరకై నీకు వందనాలు. అవును ప్రభువా, పౌలు గతకాలం మందు తన యొక్క జీవితాన్ని ఆయన వ్యక్తపరిచినట్లుగా నా జీవితంలో కూడా గతమందు ప్రభువా పాపిని, దౌర్భాగ్యుడను, నీచుడను, ఏ మంచి లేనివాడను, తండ్రి అనే పిలిచే యోగ్యత ఏమాత్రం లేనివాడను నన్ను మీరు కనికరించినావు, నా పట్ల కృప చూపినావు, మా తండ్రిని రక్షించి ప్రభువా మీ యొక్క ద్రాక్ష తోటలో పనివానిగా ఎన్నుకున్నందుకే నీకు స్తోత్రం. అనేక అనుభవాల ద్వారా ప్రభువా పరిచర్ల ముందు కొనసాగుటకు మీరు చూపుతున్న మీ కృప అంతటిని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అతిశయించుటకు ఏ మంచి లేనివాడను, కేవలం మీ కృప మాత్రమే ఎరిగిన వాడనై మీ నామమును ఘనపరచుచూ ఉన్నాను. దయగల మా తండ్రి, ప్రభువా సువార్తకు పరిచారకుడిగా, సేవకు పరిచారకునిగా నన్ను నియమించి మీరు అమ్మించిన సామర్థ్యం కొద్దీ మీ పని చేయగలుగుటకు ప్రభు రోజు వెంబడి రోజు మీరుస్తున్న మీ కృప, మీ సహాయం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ముందు నా కాలంలో కూడా ప్రభు సహాయం చేయగల దేవుడవు, అందుకొరకై నీకు స్తోత్రములు. ఇంతవరకు నా పట్ల మీరు చేస్తూ వచ్చిన పరిచర్లు, మీరు చూపిన కృపను బట్టి
ప్రభ ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను నాయన. విరిగి నలిగిన హృదయముతో నా హృదయపూర్వకమైన నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీకే సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. అన్ని నామముల కన్నా ఉన్నతమైన మహాత్మ్యము కలిగిన గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో మీ దైవజనులతో కలిసి నేను కూడా తాటేకుల గూడెంలో ఈ రీతిగా దైవ సేవకుల కూడుకుల మధ్యలో ప్రభు నేను నీ ప్రజలతో కలిసి నీ దాసులైన వారితో కలిసి ఆరాధించడానికి మీ దాసుని అభిషేకించి మీరు అనుగ్రహించిన దేవా 1 తిమోతి 1వ అధ్యాయం 12 దేవా వచనాన్ని పెట్టి 12-10 వచనాలు పెట్టి స్తుతించి గణపరుచుకుంటున్నాం. పౌలు యొక్క జీవితాన్ని ముందుంచారు దేవా. పౌలుని తాను ఎంతో మరి నైనా గొప్ప అపోస్తలుడు అయినప్పటికీ, గొప్ప పరిచర్య చేసినప్పటికీ తన స్థితిని మర్చిపోలేని వాడుగా ఉంటున్నాడు ప్రభా. పూర్వం దోషకుడను హింసకుడను హానికరుణను చెప్పుకుంటూ ప్రభా తండ్రి నాయన ఇట్టి గొప్ప పరిచర్యకు నేను కనికరింపబడి తిని దేవా నమ్మకమైన వాడుగా నన్ను నెంచాడు, పరిచర్యకు నన్ను పిలిచాడు అని దేవా మరి పౌలు చెప్పగలిగినట్టుగా తను ఎంతో కృతజ్ఞతా భావంతో నేను ఆరాధిస్తూ వస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా ప్రభా నా తండ్రి నాయన నమ్మకమైన పూర్వం నా స్థితి బ్రతుకులు చూస్తే ఎంతో అసభ్యకరమైన జీవితం ప్రభా తండ్రి నాయన మరి నాయన ఏమాత్రం కూడా దేవా మరి నాయన ఎంతో అవమానకరమైన జీవితం ప్రభా, ఎంతో దేవా మరి నెమ్మది లేని జీవితం ప్రభా, ఎంతో దుర్బలమైన జీవితం. అటువంటి జీవితంలో నుండి నన్ను విడిపించి ప్రభా మీ సరక్తం ఇచ్చి ప్రభా ప్రతి పాపమును నన్ను కడిగి క్షమించి ప్రభా తండ్రి ఈ గొప్ప పరిచర్యలోకి ప్రభా నన్ను కూడా మీరు పరిచారు. మీ జత పనివానిగా నన్ను నియమించారు ప్రభా. నీ సువార్త పరిచర్య కొరకు దేవా నీ రాజ్య విస్తరణలో నన్ను కూడా ఒక పాలుపోస్తునిగా నన్ను చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయినప్పటికీ దేవా మీరు ఆశించిన రీతిలో దేవా మీ పని చేయడానికి నీ కృప నాకు ప్రభా ఆధారపడవద్దని జ్ఞాపం చేస్తూ వచ్చారు. మేము కష్టపడిన దాని మీద మమ్మల్ని నియమిస్తూ వచ్చారు. అందుని పెట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న స్థితి ఆరాధన నా ప్రభు రక్షకుడు మరణాన్ని లోకాన్ని సాతాన్ని జయించి తిరిగి రాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ యొక్క నూతన మందిరములో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి చిందని పెట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు చైర్స్ పైన యువతల సైడ్ కూర్చున్న వాళ్ళు ఎవరు చేయలేదు, ఎవరన్నా ఒకరు ఆరాధన చేయండి. ఆ తర్వాత టెంట్లో కూర్చున్న వాళ్ళు ఒకరు చేస్తారు.